చేప పెంపకం గురించి ఇవన్నీ ఏదైతే ఉందో 2 సంవత్సరాల అనుభవంతో నేను మాట్లాడుతున్నాను. 2 సంవత్సరాలు ఈ అపోహాలు అనుమానాలు వింటూ వస్తున్నా. నేను విన్న తర్వాత, చేసిన తర్వాత, మంచి సక్సెస్ అయిన వాడు అనుభవం చూసుకున్న తర్వాత ఇవన్నీ మాటలు నేను మీకు చెప్తున్నాను. మొదటి అడుగు వేసినప్పుడు అందరూ మీకు ఏమంటారంటే, మీ ఊర్లో ఈరోజు మీరు ఇది విన్నారు, వాపస్ ఊర్లో పోయి మీరు చర్చ పెడతారు. కలెక్టర్ గారు పిలిచారు, చేప పెంపకం అన్నారంటే మీకు ఫస్ట్ మాట ఏమంటారంటే, ఇట్లాంటివి చాలా ఉంటాయి, ఆ ఊర్లో ఉన్నాడు కదా, పెట్టాడు, ఫెయిల్ అయింది, పనికి రాదు. ఎందుకు ఫెయిల్ అవుతుందంటే 2 ఎకరాలు తవ్వుతారు. చేప పెంపకం అనగానే వేరే రాష్ట్రాల్లో మోడల్స్ ఉన్నవి కాపీ కొట్టేసి 2 ఎకరాలు తవ్వడం మొదలవుతుంది. అది తప్పు. మనకి 2 ఎకరాలు తవ్వే అవసరమే లేదు. తెలంగాణ రాష్ట్రంలో మనకి నీళ్లు విలువ మనకి తెలుసు. అండ్ అంత ఎకరాలు తవ్వే అవసరం కూడా లేదు. మనకి పావు గుంటలో ఈ షెడ్ వచ్చేస్తుంది. లిటరలీ పావు గుంట, 15 ఫీట్ బై 18 ఫీట్. పావు గుంటలో వేసుకున్న షెడ్లో అదే బోర్ నీళ్లు నింపి వారంలో 2 సారి మనం నింపుతాం. ఆ ట్యాంక్ 15,000 లీటర్ ట్యాంక్ ఉంటుంది. అది ఆ ట్యాంక్ నింపిన తర్వాత దాంట్లో చేపలు ఉంటాయి. రోజుకి 3 లేదా 5 సారి దానా వేయాలి. ఆ ట్యాంక్ నుంచి నీళ్లు వదిలేయాలి. అంతే. ఇంత ఈజీ మార్గం ఉంది. సో ఫస్ట్ ఏమంటారంటే సిమెంట్తో కట్టాలి. ఇవన్నీ నేను విన్న మాటలు. అప్పుడు కూడా అదే అన్నారు, పెద్ద రైతులు ట్రై చేశారు, 2 ఎకరాలు తవ్వారు, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి చేప పిల్లలు తీసుకొచ్చారు, వేశారు, అన్ని చనిపోయినాయి, నష్టపోయారు. ఎందుకు నష్టపోయారు ఎవరు చూడరు. జనరల్గా ఎందుకు నష్టపోతారు ఇట్లాంటి వాళ్ళంటే, అతి పెద్దగా ఏదో చేయాలని చూస్తారు కాబట్టి దెబ్బ పడి అది ఫెయిల్ అవుతుంది. మళ్ళీ ఎవరు ధైర్యమే చేయట్లేదు, అందరు భయపడతారు. ఆ ఒక్క మంచి ఉదాహరణ చూసుకొని ఎవరు కూడా ముందుకి రారు. కాబట్టి దయచేసి ఆ మాటలు మీరు పక్కన పెట్టండి. వాళ్ళది ఏమైందో అది మీరు పక్కన పెట్టండి. మన ఆలోచన చాలా సింపుల్గా ఉంది. పావు గుంటలో షెడ్ వేసుకుంటాము, దాంట్లో ట్యాంక్ ఉంటుంది, దాంట్లో నీళ్లు నింపుతాము, ఆ నీళ్లు పొలాల్లోకి వదిలేస్తాము. దాని ద్వారా ఇంకా మీ వ్యవసాయానికి ఏ దెబ్బ పడదు. 1 ఎకరం అయితే అస్సలకి తవ్వద్దు. మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే పావు గుంటలో షెడ్, దాని పక్కన 2 గుంటలది ఒక నీటి కుంట. దానికంటే ఎక్కువ తవ్వే ఆలోచన మనకి రాకూడదు. ఎందుకంటే మనది ఆంధ్రప్రదేశ్ కాదు, మనది తెలంగాణ.